మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనం తెలియకుండా కొంతమంది పైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటాం. ఎందుకో తెలీదు. కానీ వాళ్ళ మీద కోపం, ద్వేషం వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. లేకపోతే వాళ్ళు మన మాట వినలేదనో, లేకపోతే వాళ్ళు మనకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదనో, వాళ్ళకేదో పొగరుందనో, మనం తెలియకుండానే పెంచుకుంటాం. అలా పెంచుకున్నప్పుడు ఏమవుద్దంటే, ఆ ఇంపాక్ట్ మన మీదే పడతది. మన మన సొంత వాళ్ళ మీదే పడతది. దాని గురించి చెప్పే కథే ఈరోజు మన కథ. అయితే ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఇద్దరు ఉండేవారు. పిల్లలు లేరు. ఆ భార్యాభర్త కొంచెం తగులాడుకుంటూ ఉండేవారు. సరే, పెద్ద గొడవలు కావు, కానీ గొడవలు. ప్రతి ఇంట్లో జరిగేటట్టే గొడవలయ్యేవి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ చిరాకులు, కోపాలు పొద్దున్న లేసినప్పటి నుంచి ఏంటో నస అనమాట. అంటే తెలియకుండానే హ్యాపీగా లేరు. అలాగని మరీ కొట్టేసుకునేంత గొడవలు కాదు. నడుస్తున్నాయి ఏదో భార్యాభర్తలకుండే గొడవలు. ఒకరోజు ఈ భర్త ఆయన వృత్తిపరాన అంటే ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడనమాట. వ్యాపారం పరాన వేరే ఊరికెళ్ళాలి అనుకుంటాడు. వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏదో పని చక్కబెట్టుకొని తిరిగి రావాలనమాట. ఆహ్, తిరిగొచ్చేటప్పటికి 3 నెలలు పడుతుంది. 3 నెలలకు పైగానే పడుతుంది. అప్పుడు ఈ భార్య ఈ ఊర్లోనే ఒక్కర్తే ఉండాల్సొస్తుంది. అందుకు ఆ భర్త ఏం చేశాడు, కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ తెచ్చిపెట్టి వాళ్ళ భార్యతో అంటాడు, "3 నెలలకి సరిపోయే సామాన్లు నేను తీసుకొచ్చాను. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకొచ్చాను. నీకు సామాన్లన్నీ, సరుకులన్నీ పెట్టేశాను. నేను వ్యాపార రీత్యా నేనక్కడికి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి లేట్ అయ్యిన్ అవ్ లేట్ అయ్యిందనుకో, ఇంకా లేట్ అయిందంటే మరి అప్పుడు నువ్వు ఎవరినైనా పంపిద్దు గానీ పలానా ఊరు, పలానా ఇది" అని చెప్తాడనమాట. ఆ కాలంలో ఫోన్‌లు ఇట్లా ఏమి లేవు కదా! కమ్యూనికేషన్ అంత లేదు. సో, ఒక వ్యక్తినే పంపించాలి, లేదంటే తినే వెళ్ళాలి. ఆడవాళ్ళంత యూజువల్‌గా వేరే ఊర్ల కంటే ప్రయాణం కష్టం. నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి యూజువల్‌గా ఎవరైనా తెలిసిన వాళ్ళని పంపిస్తారు. అలానే తినకన్నీ చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే మీరిక్కడ ఒక ఇది ఆలోచించండి. ఆ భర్త ఉన్నప్పుడు చిరాకులున్నా, ఆయన వెళ్ళేటప్పుడు బాధ్యతగానే అన్నీ చేసి వెళ్ళాడు. ఆ పెళ్ళాన్నేమి వదిలేయలేదు మధ్యలో. కావాల్సిన సరుకులన్నీ పెట్టారు. మనింట్లో గూడా మనం ఒక్కొక్కసారి గుర్తుంచుకోవాలి. మనకి ఇద్దరు మనుషులు ఒక చెట్టు కిందున్నారు అంటే, అంటే ఒక రూఫ్ కిందున్నారు. ఒక ఇంట్లో ఉన్నారు అంటే తప్పకుండా గొడవలవుతాయి. గొడవలవ్వలేదంటే వింత. అవుతుందంటే అది నార్మల్. అందరింట్లో గొడవలవుతాయి. అవ్వాలి. అయినప్పుడే మనకి ఆ బంధం తెలుస్తుంది. కాకపోతే ఆ గొడవలు అయినప్పుడు ఏమనిపిస్తదంటే, అబ్బా! వీళ్ళతో మనం ఉండలేంరా బాబు అన్నట్టు అనిపిస్తది. మనకేంటంటే వాళ్ళు ఉన్నా ఉండలేము, లేకపోయినా ఉండలేము. మీరు గుర్తు తెచ్చుకోండి ఈ మాటని. మనకి ఎవరితోటైతే గొడవలు పడుతున్నామో, వాళ్ళు మనతో ఉన్నా ఉండలేము, వాళ్ళు లేకపోయినా ఉండలేము. లేకపోతే ఎంత బాధుంటదో ఈ అమ్మాయి ఫీల్ అవుతుంటదనమాట. సో, వాళ్ళ భర్త ఎళ్ళిపోయాడు అన్నట్టుగానే ఎవ్రీ ఎవ్రీ డే వాళ్ళ భర్తను తలుచుకుంటూనే ఉంది. ప్రతిరోజు భర్త తలుచుకుంటుంది. ఇప్పుడు చెప్పాను గదా! భర్త ఉన్నప్పుడేమో చిరాకులు, గొడవలు అన్నీ ఉండేవి ఆ అమ్మాయికి. లేనప్పుడు భర్తను తలుచుకుంటూ ఉంది. అంటే ఉన్న ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే. సో, అలానే నడుస్తూ ఉంది. ఏదో నడిపిస్తుంది. ఒక వారం పోయింది. వారం పోయిన తర్వాత ఒకరోజు ఒక అడుక్కునేవాడు ఈ అమ్మాయి ఇంటికొస్తాడనమాట. ఆ ముసలాయన కొంచెం. పెద్దాయనే. ఒక 55 ఏళ్ళు, 60 ఏళ్లుంటాయి. ముసలాయనని చూసి చాలా బాధపడి, అయ్యో పాపం తినిలా ఉన్నాడు అనేసి ఒక రొట్టె, కూర ఇచ్చిందనమాట. అతను ఏమీ మాట్లాడడు, థాంక్స్ అని గూడా చెప్పడు. యూజువల్‌గా ఎవరైనా అడుక్కునే వాళ్ళు తీసుకుంటే, "అమ్మ మంచిగుండు, సల్లగుండు తల్లి" అంటారు గదా! అట్లా గూడా అనడు. తీసుకొని ఎళ్ళిపోతాడంతే. ఈమెకు అర్థం గాదు ఏంటబ్బా! ఇట్లా చేశాడు అని. కానీ ఆయన వచ్చి ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫస్ట్‌లో వారంకోసారి వచ్చేవాడు. లాస్ట్‌లో ఒక నెల పోయిన తర్వాత ప్రతిరోజు వచ్చేవాడు. ఈ అమ్మాయి ఇచ్చేది. కాకపోతే ఈ అమ్మాయికి ఇచ్చినప్పుడు ఆ భావన చూడండి ఎలా ఉందో. తను ఇచ్చినప్పుడు ఇస్తుంది. కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. థాంక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అతని దగ్గర నుంచి. థాంక్స్ గాని, లేకపోతే ఆశీర్వాదం గాని, ఏంటి ఈయనకింత పొగరు అని. రోజు రోజుకి ఆమెలో కోపం, ద్వేషం పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఈయనకింత పొగరెందుకు అని. మరి అలాంటప్పుడు ఇవ్వడం మానేయొచ్చు కదా! లేదు. ఇస్తది. కానీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. సో, అది జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఆ అమ్మాయి అలానే 3 నెలలయిపోయింది. వాళ్ళ భర్త కోసం వెయిట్ చేస్తుంది. ప్రతిరోజు వాళ్ళ భర్త ఇవాళ వస్తాడేమో అని ఎక్స్‌ట్రా అన్నం వండుతుంది. రాకపోతే అదే టైంకి ఇతనొస్తున్నాడు. ఇతనొచ్చినప్పుడు ఆ ఎక్స్‌ట్రా అన్నం ఏదైతే వండిందో 3 నెలల తర్వాతిది.
ఆ ఎక్స్‌ట్రా అన్నం వండింది, కూర వండింది గదా! వాళ్ళ భర్త వస్తాడేమో, ఈరోజొస్తాడేమో అని అదంతా కూడా అతనికిచ్చేసింది. ప్రతిరోజు ఇచ్చేస్తుంది. ఇంకొక రోజు తనకి బాగా ఎందుకో కోపం, చిరాకు వచ్చేసింది. భర్తని మిస్ అవుతుంది. అన్నీ అవుతున్నాయి. అప్పుడు ఏం చేసిందంటే, ఈరోజు ఇంక నేను ఇతన్ని చంపేస్తాను. అసలు ఈయనకి పొగరెక్కువ. ఇతను అందరింటికెళ్ళి అడుక్కుంటాడు గానీ, కనీసం థాంక్స్ కూడా చెప్పడు. కృతజ్ఞత భావమే లేదు ఇతనికి. ఇతను ఇట్లాంటి వాళ్ళు బ్రతికుండడం ఎందుకు అని అనుకోని విషం పెడదాం అనుకుంటది. ఏదో విషమో లేకపోతే కడుపు నొప్పి మందులో ఏదో ఇంక అట్లాంటివి ఉంటాయి గదా! గన్నేరు పప్పో ఏదో ఆ టైంలో ఉండాల్సింది పెట్టేద్దాము. ఇంక రాడు నా దగ్గరికి అని అంటది. అనుకుంటది. అనుకుంటది కానీ పెట్టే టైంకి మనసొప్పదు. ఎందుకంటే తనకేదో కోపం, ద్వేషంలో అట్లా అనుకుంది గానీ, అట్లా పెట్టాలని అనుకోదు. ఏదోలే అని చెప్పేసి ఆ రోజు కూడా భోజనం ఇచ్చేస్తది. ఆ రోజు సాయంత్రం అంటే 6:30 దాటిన తర్వాత వాళ్ళ భర్తొస్తాడు. 6:30, 7 వాళ్ళ భర్త తిరిగొస్తాడు. అది అప్పటికే 4 నెలలయిపోయింది. భర్త రాడేమో అనుకోని బెంగ బెట్టుకుంటుంది. అందరిని అడుగుతుంది. ఎవరు హెల్ప్ చేస్తారో భర్తని అటు ఊరికి పంపించడానికి ఒక అబ్బాయి వస్తాడు. నేనెళ్తాను అని చెప్తాడు. వాళ్ళ ఊర్లో ఉన్న అబ్బాయి. డబ్బులిచ్చి పంపిస్తా అంటది. అన్నీ ప్రిపేర్ చేసుకుంటుందింక భర్తని ఎళ్లి ఎవరైనా కలుస్తారేమో అని. ఆ రోజు ఆల్మోస్ట్ 4 నెలలయింది. భర్త తిరిగొచ్చాడు సాయంత్రం పూట 6:30, 7 తిరిగొచ్చాడు. అప్పట్లో చీకటయిపోద్ది గదా! 7కి. ఇక తినకి పట్టలేని ఆనందం. ఇన్ని రోజులు అక్కర్లేని విషయాలకి నేను గొడవ పడ్డాను మా భర్తతో అని తెలిసింది. ఫస్ట్ వాల్యూ తెలిసింది. భర్త ఉన్నప్పుడు ఎన్ని చేసేవాడో చిన్న చిన్న విషయాలు. లేనప్పుడే ఒక మనిషి లేనప్పుడే వాళ్ళ విలువ మనకర్థమవుతది. అట్లానే తినకు కూడా ఆ భర్త లేనప్పుడే చాలా విషయాలు అర్థమైనయి. అప్పటినుంచి కొంచెం మారింది. బట్ ఆహ్, అన్నిటికంటే ముఖ్యంగా అడుగుతది. ఏంటండి ఏమైంది అంటే, వాళ్ళ భర్త స్నానం జేసొచ్చి మళ్ళీ భోజనం తినే టైంకి తిను వంట చేసి పెడుతుంది. అప్పుడు చెప్తాడనమాట. నేను ఆ ఊరికెళ్ళిన తర్వాత తిరిగొస్తున్నాను. కరెక్ట్‌గా ప్లాన్ చేసినట్టే 3 నెలల తర్వాత తిరిగొస్తున్నా. తిరిగి రావడానికి ఒక వారం, 10 రోజులు పడతది. ఆ వారం, 10 రోజులు నడుచుకుంటూ రావాలి గదా! ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి వచ్చేటప్పుడు తోవలో తెలియకుండానే కలరా వ్యాధి తనకి అంటుకుందనమాట. ఎవరిస్తారు ప్లేసు? ఆ రోజుల్లో ఏంటంటే వరండాల మీద పడుకునేవారు. ఇట్లా జబ్బు చేసిందంటే ఎవరు పడుకోనివ్వరు. తిండి పెట్టరు. ఏం జేస్తారు? అయితే ఇంకా ఆల్మోస్ట్ ఊరి చివరికొచ్చేసేటప్పటికి ఒక ముసలాయన ఎవరో పాపం ఆళ్ళింట్లో నన్ను పెట్టుకున్నాడు. ఆయనకి డబ్బులు లేవు. పూరి గుడిసుంది. ఏమీ లేదు అని. ప్రతిరోజు నా కోసం మధ్యాహ్నము ఈ ఊరికొచ్చి అన్నం అడిగి తీసుకెళ్ళి నాకు పెట్టేవాడు. ఆయన చేశాడు కాబట్టే నాకీ నెల రోజులు పట్టింది రికవర్ అవ్వడానికి. నా జ్వరం నుంచి నా అన్నీ నా నా సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రికవర్ అయ్యాను. అంటే బాగయ్యానిప్పుడు అని చెప్తాడు. చెప్పంగానే తినడుగుతది, "ఆ ముసలాయన ఎలా ఉంటాడండి?" అని. ఇలా గడ్డంతో ఉంటాడు. అసలు మాట్లాడడెక్కువ. ఏం మాట్లాడడు. ఏదో వస్తాడు, తన పని చేసుకుంటాడు. ఏదో, ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తాడు అని అంటాడనమాట అతను. అప్పుడు తినకు ఏడుపొచ్చేస్తది. కళ్ళల్లో నీళ్లొచ్చేస్తాయి. అయ్యో! అతనే న న ఆయన తెలియకుండానే ఈమె పెట్టే అన్నము ఆయన తీసుకెళ్ళి వాళ్ళ భర్తకి పెట్టాడు. ప్రతిరోజు ఆయన ఈ ఈ తెలియకుండానే అంటే చూడండి. తిను గనక అనుకున్నట్టు కోపంగా ఇతనికి విషం పెట్టేసుంటే అంటే విషమో లేకపోతే ఇంకేదైనా హెల్త్ పాడయ్యే విషం పెట్టేసుంటే ఏదైనా మందు పెట్టేసుంటే వాళ్ళ భర్తకే పెట్టేవాడు. తెలియకుండానే. భర్తని తినంతట తినే చంపుకునేది. అప్పుడు తనకు గుర్తొస్తదనమాట. తనకి కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ఒకళ్ళకి చెడు కోరుకున్నామంటే, ఆ చెడు మనకే తిరిగొస్తది తెలియకుండానే. అందుకనే ఎప్పుడు కూడా మనము ఒక్కొక్కసారి కొంతమంది మీద ఎందుకో తెలీదు మనకి కోపం గాని, ద్వేషం గాని అట్లా వచ్చేస్తాయి. అది పూర్వజన్మ అనుకోండి, లేకపోతే వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లేదనుకోండి. ఏదో మనం అనుకుంటాం చాలా రకాలనుకుంటాం. వాళ్ళు వేరే అలాంటప్పుడు దూరంగా ఉండండి. కానీ వాళ్ళని అంత ద్వేషించుకోవద్దు. అంత అసహించుకోవద్దు. ఎందుకంటే ఆ ద్వేషము, ఆ కోపం అన్నీ మనలోకే వస్తాయి మళ్ళీ. అవన్నీ తిరిగి మనకే వస్తాయి. మన హెల్త్‌కే ఇంపాక్ట్ అవుతది తెలియకుండానే. లేకపోతే మన పిల్లలకే అవ్వచ్చు, మన క్లోజ్ వాళ్ళకే అవ్వచ్చు, మన భర్త ఈ కథలో భర్తకే అయ్యేది. తను గనక ఆ రోజు కోపంలో ఇంకేదైనా కలిపేసి పెట్టుంటే, లేకపోతే ఎక్కువ కారమో, ఎక్కువ ఇంకేదైనా ఏసేసిందనుకోండి కసి మీద, అది భర్తే తినేవాడు గదా! ఆయనే బాధపడేవాడు. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడు గూడా మనము ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు.
మనం ఒకటి చేస్తున్నామంటే వాళ్ళు మనకి తిరిగివ్వాలనుకోదు. వాళ్ళ రూపంలో ఇంకెవరికి మన వాళ్ళకే హెల్ప్ అవ్వచ్చు. వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు ఒకళ్ళకి హెల్ప్ చేశారు. అనుకోకుండా వాళ్ళే మనకి హెల్ప్ చేయాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలిసి మనకి హెల్ప్ చేయొచ్చు. లేకపోతే భగవంతుడు, విశ్వం మనకి ఇంకో విధంగా మనకి హెల్ప్‌ని పంపిస్తది. అంతేగాని మనమేంటంటే ఒకళ్ళకి చేశామంటే అక్కడి నుంచే మళ్ళీ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అక్కడి నుంచే మనము హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నేను వాళ్ళకింత జేశాను. వాళ్ళకసలు కనికరం గూడా లేదు. నన్నంత తీసి పారేశారు అన్నట్టు మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర నుంచే మనం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయాలి? మనం హెల్ప్ చేస్తే మన విశ్వం చూస్తూ ఉంటది ప్రతీదీ. విశ్వం గమనిస్తది. మన మంచి కర్మ తప్పకుండా మనకి తిరిగొస్తది. ఈరోజు మనము ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము, క్లాసులు వింటున్నాము, సత్సంగాల్లో ఉంటున్నామంటే ఇదంతా మనం చేసుకున్న మంచి కర్మే. ఇంత మంచి జీవితాన్ని ఉంటున్నాం. మనకి చక్కగా ఒక ఇల్లుంది, పిల్లలున్నారు, భర్త, భార్య అందరూ ఉన్నారు. అంటే కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. అమ్మా, నాన్న అందరూ ఉన్నారు. ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆ కర్మలన్నీ పోతున్నాయనుకోవాలి. అంతేగాని ఎప్పుడు గూడా మనం మంచి జేశాము, భగవంతుడు చూడట్లేదు, భగవంతుడే లేడు, ఎవ్వరూ లేరు, మన మంచంతా బూడిదలో పోసిన పన్నీరే అని అట్లాంటి మాటలన్నీ అనుకోవద్దు. మంచి తప్పకుండా తిరిగొస్తుంది. ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుందో అది మనకు తెలీదు. విశ్వానికి తెలుసు. ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలో, ఎప్పుడు అవసరమో అప్పుడే వస్తది మనకి. ఇమ్మీడియేట్‌గా రాదు. మనమేంటంటే ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒక హెల్ప్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా మనకు వాళ్ళు చేసేయాలనుకుంటాం. అట్లా ఉండదు. మనం ఇప్పుడు హెల్ప్ చేశామనుకోండి, ఒక్కోసారి 10 ఏళ్ల తర్వాత తిరిగి రావచ్చు. లేకపోతే 4 ఏళ్ల తర్వాత తిరిగి రావచ్చు. మనకు తెలీదు. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడు కూడా సహాయం చేయండి. మనము ధ్యానంలోకొచ్చాం గాబట్టి మన మొట్టమొదట బాధ్యత సేవ. ధర్మ మార్గంలో సేవ. అహింసా మార్గం వైపుకి అసలు వెళ్ళొద్దు. అలానే మనము ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుడిని చూసుకుంటూ మనలో భగవంతుడున్నాడని ప్రతి ఒక్క జీవిలో అవి పక్షులు గానివ్వండి, జంతువులు గానివ్వండి, మనుషులు గానివ్వండి అందరిలో భగవంతుడున్నాడనే మాటని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. భగవంతుడొస్తే ప్రతిరోజు మన ఇంటికొస్తే మనం అట్లా ఏమైనా పెడదాం అనుకుంటామా? ఆ అమ్మాయి అనుకుంటదా నిజంగా నేను భగవంతుడిని అని చెప్తే, ఆ అమ్మాయి విషం పెడదాం అనుకుంటదా భగవంతుడికి? ప్రతిరోజు ఇస్తది. ఎక్స్‌పెక్ట్ చేస్తదా భగవంతుడు నాకివ్వాలని? లేదులే మంచి జరుగుతది భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటాం. కానీ మనుషుల దగ్గరికొచ్చేటప్పటికి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి మనకి. సో, అది తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి మాస్టర్స్. అది ఈరోజు మన కథ సారాంశం. సో, అందరూ కథ విన్నారు గాబట్టి, ఇక చక్కగా మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు
చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి.
కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే.
మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.